హలో ఆల్. నేను ఈరోజు ట్రాన్స్ఫార్మర్ ఆర్కిటెక్చర్ గురించి డిస్కస్ చేస్తాను. తెలుగులో చాలా సింపుల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకే. ట్రాన్స్ఫార్మర్‌లో ఏంటంటే మనకి 2 థింగ్స్ అనేవి ఉంటాయి. ఒకటేమో ఎన్కోడర్, ఇంకోటేమో డీకోడర్ అన్నమాట. ఇప్పుడు ఫస్ట్ ట్రాన్స్ఫార్మర్‌లోకి మనం ఒక సెంటెన్స్ అనేది పంపిస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఆ సెంటెన్స్ ఏంటంటే ద బ్యాంక్ ఆఫ్ ద రివర్ వాస్ ఫ్లడెడ్. ఓకే. ఈ సెంటెన్స్‌ని మనం పంపిస్తాం. ఫస్ట్ అదేంటంటే టోకనైజేషన్ చేస్తుంది. టోకనైజేషన్ అంటే ఏం లేదు. ఆ వర్డ్స్‌ని సెపరేట్ చేసి ప్రతి దానికి ఒక ఐడి అనేది ఇచ్చుకుంటుందన్నమాట. తర్వాత ఏంటంటే వర్డ్ ఎంబెడింగ్ జరుగుతుంది. ఈ వర్డ్ ఎంబెడింగ్ ఏంటంటే ఇది ఒక వెక్టర్ అన్నమాట. ఇదేంటంటే ఈ వెక్టర్ అనేది ఆ వర్డ్‌కున్న మీనింగ్‌ని హోల్డ్ చేస్తుంది. తర్వాత స్టెప్ ఏంటి? పొజిషనల్ ఎన్కోడింగ్. పొజిషనల్ ఎన్కోడింగ్ ఏంటంటే మనకి వర్డ్ మీనింగే కాకుండా ఆ వర్డ్ యొక్క పొజిషన్‌ని కూడా మనకది ప్రొవైడ్ చేస్తుందన్నమాట. తర్వాత మనం ఏంటంటే సెల్ఫ్ అటెన్షన్‌లోకి వెళ్తాం. సెల్ఫ్ అటెన్షన్‌లో మనకి 3 ఇంపార్టెంట్ థింగ్స్ ఉంటాయి. క్వెరీ, కీ, వాల్యూ. క్వెరీ ఏంటంటే దీనికి సిమిలర్‌గా ఏమున్నాయి? ఓకే. కీ ఏంటంటే క్వెరీ కాకుండా మిగతా వర్డ్స్ ఇవేంటో నేను ఫర్దర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వాల్యూ ఏంటంటే వాల్యూ వాట్ ఐ కెన్ ఆఫర్. ఓకే. ఇవి అనుకుందాం. ఇప్పుడేంటంటే సెల్ఫ్ అటెన్షన్‌లో మనం ఒక వర్డ్ అనేది తీసుకుందాం. అంటే ఏదైనా తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఈజీ అండర్‌స్టాండింగ్‌కి నేను బ్యాంక్ అనేది తీసుకుంటాను. ఈ బ్యాంక్ అనేది ఏంటంటే క్వేరీ అన్నమాట. అంటే వి హావ్ చూజన్ ఎ వర్డ్. ఓకే. మనం ఈ బ్యాంక్‌ని ప్రతి వర్డ్‌తో డాట్ ప్రొడక్ట్ అనేది చేస్తామన్నమాట. ఓకే. ఈ వర్డ్స్ ఈ బ్యాంక్ కాకుండా మిగతా వర్డ్స్ ఉన్నాయి చూసారా? ఇవన్నీ ఏంటంటే కీస్ కింద వస్తాయి. ఓకే. మనం ప్రతి వర్డ్‌తో డాట్ ప్రొడక్ట్ చేసినప్పుడు ఒక్కొక్క స్కోర్ అనేది ప్రతి వర్డ్‌కొస్తుంది. ఓకే. ఇప్పుడు మనకి ఈ రివర్‌కి, ఫ్లడ్డెడ్‌కి ఎక్కువ స్కోర్ వస్తుందన్నమాట. ఎందుకంటే ఈ బ్యాంక్‌కి చాలా సిమిలర్‌గా ఉంటుంది. ఓకే. తర్వాత ఈ వచ్చిన స్కోర్స్‌ని మనం సాఫ్ట్‌మాక్స్ ఫంక్షన్‌కి పంపిస్తాం. పంపించిన తర్వాత మనకి ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్ అనేది వస్తుంది. ఓకే. ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్‌లో ఏంటంటే మనకి ప్రాబబిలిటీ అనేది వస్తుంది. మనకి ఎక్కువైతే ఎ ఏది సిమిలర్‌గా ఈ బ్యాంక్ క్వెరీకి ఉంటుందో దానికి ఎక్కువ ప్రాబబిలిటీ అనేది వస్తుంది. ఓకే. వచ్చిన తర్వాత మనం ఈ ప్రాబబిలిటీని వాల్యూతో అనేది మల్టిప్లై చేస్తామన్నమాట. ఇప్పుడు వాల్యూ దగ్గర ఆల్రెడీ మనకి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఏంటంటే బ్యాంక్ అనేది ఏంటి? ఎయిదర్ అది ఫైనాన్షియల్ బ్యాంక్ అన్నా అవ్వచ్చు, లేకపోతే జియోగ్రాఫికల్ లొకేషన్ అన్నా అవ్వచ్చు. బట్ అంత క్లారిటీ ఇన్ఫర్మేషన్ అనేది ఇక్కడ ఉండదు. బట్ వెనెవర్ వి ఆర్ మల్టిప్లయింగ్ దిస్ విత్ ద ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్ అనేది తర్వాత మనకు ఒక ఆన్సర్ అనేది వస్తుంది. అదేంటంటే ఓకే. ఈ బ్యాంక్ అనేది జియోగ్రాఫికల్ లొకేషన్ రిలేటెడ్ అన్నప్పుడు మనకు ఒక కంటెక్స్ట్ అవేర్ ఎంబెడింగ్ అనేది వస్తుంది. ఓకే. దిస్ ఈస్ ద హోల్ ప్రాసెస్ ఆఫ్ ద సెల్ఫ్ అటెన్షన్. ఇప్పుడు మనం ఏం చేసాం? ఓన్లీ బ్యాంక్‌కే కదా చేసింది. ఇలానే డాకి చేస్తాము, ఆఫ్‌కి చేస్తాము, రివర్‌కి చేస్తాము, వర్స్‌కి చేస్తాము, ఫ్లడ్డెడ్‌కి చేస్తాము. అలా ఈచ్ అండ్ ఎవ్రీ క్వెరీకి మనం చేస్తామన్నమాట. చేసిన తర్వాత మనకేమొస్తుంది? ఎట్ ద ఎండ్ కంటెక్స్ట్ అవేర్ ఎంబెడింగ్స్ అని వస్తాయి. అంటే బ్యాంక్‌కొస్తుంది, డాకొస్తుంది, ఆఫ్‌కొస్తుంది, రివర్‌కొస్తుంది, వాస్‌కొస్తుంది, ఫ్లడ్డెడ్‌కొస్తుంది. ఇలా అన్నిటికి కంటెక్స్ట్ అవేర్ ఎంబెడింగ్స్ అనేది వస్తుంది. వచ్చిన తర్వాత మనం ఏం చేస్తాం ఎట్ ద ఎండ్ వచ్చిన అన్ని కంటెక్స్ట్ అవేర్ ఎంబెడింగ్స్‌ని యాడ్ చేస్తాం. యాడ్ చేసిన తర్వాత మళ్ళీ ఇంకొక కంటెక్స్ట్ అవేర్ ఎంబెడింగ్ అనేది వస్తుంది. ఈ కంటెక్స్ట్ అవేర్ ఎంబెడింగ్‌ని మనము ఫీడ్ ఫార్వర్డ్ న్యూరల్ నెట్వర్క్‌కి పంపిస్తాం. పంపించిన తర్వాత మళ్ళీ మనకు ఒక కంటెక్స్ట్ అవేర్ ఎంబెడింగ్ వస్తుంది. బట్ ఇది మనకి బిట్ మోర్ ఫర్నిష్డ్ అన్నమాట. ఓకే. దాని తర్వాత మనం ఆ కంటెక్స్ట్ అవేర్ ఎంబెడింగ్స్‌ని డీకోడర్‌కి పంపిస్తాం. డీకోడర్ అప్పుడు ఏం చేస్తది? ఒక కొత్త వర్డ్ అనేది జనరేట్ చేస్తది. ఇప్పుడు మనం డీకోడర్‌కి 2 థింగ్స్ అనేది పంపుతామన్నమాట. ఒకటి కొత్తగా జనరేట్ అయిన న్యూ వర్డ్ అండ్ యాస్ వెల్ యాస్ మనం కంటెక్స్ట్ అవేర్ కంటెక్స్ట్ అవేర్ ఎంబెడింగ్. ఈ 2 పంపించి మళ్ళీ మనం ఒక కొత్త వర్డ్ అనేది జనరేట్ అవుద్ది. సో, ఇలా మనకి ఇన్ జనరల్‌గా కంటెంట్ అనేది జనరేట్ అవుతుందన్నమాట. దిస్ ఈస్ ద హోల్ ప్రాసెస్ ఆఫ్ ద ట్రాన్స్ఫార్మర్. ఐ హోప్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. థాంక్ యూ.